ఎన్ని గులాబీలో గోయిందా, రావాల్సిన ప్లేస్ గోయిందా. ఎవరైనా సరే ఈ పూలను చూస్తే మాత్రం నాకైతే ప్రాణం లేసొస్తుంది. అన్నం పెట్టపోయినా పర్వాలేదు, కానీ దేవుడికి ఇట్లా పూలు కోయమంటే మాత్రం బాగా వస్తా, బాగా వస్తా. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది గోవిందా. ఈ ఆనందం చెప్పడానికి వీల్లేదు గోవిందా. తిరుపతిలో మాత్రం చల్లగా అసలు ఈ వాతావరణం ఎంత బాగుందో గోవిందా. అసలు అంతా జనాలు చూడండి గోవిందా. భక్తులు అందరు గోవిందలు కోస్తున్నారు పువ్వులు, మనమనే కాదు అందరూ. కొంచెం ఓపిక ఉండాలండి కావాలన్నా, శ్రీవారి సేవ చేయాలంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి. నేనే చేయలేను అనుకున్న గోవిందా, కానీ భగవంతుడు అయితే ఓపికనిచ్చాడు. 3ంటికే లేస్తున్నాం ఇవాళ. దేవుడికి పువ్వులు కోయాలని త్వరగా వచ్చామండి. ఇంత బాగున్నాయి, కోస్తుంటే కోయాలనిపిస్తుంది గులాబీలు. కానీ ఒక పువ్వు కూడా పెట్టుకోవద్దండి తల్లో, కింద పడ్డ పెట్టుకోవద్దు, ఒళ్ళో వేసుకోవద్దు. బకెట్లు ఇస్తారు మనకి ఇక్కడ, బకెట్లలోనే పువ్వులు కోయాలి గోవిందా. కింద పడ్డది వేయొద్దు గోవిందా. ఒడిలో కూడా వేసుకొని కోయొద్దు గోవిందా. ఇంట్లో కూడా మనం పూజ చేసుకునేటప్పుడు ఒళ్ళో వేసుకొని పువ్వులు కట్టొద్దండి, ఏ పువ్వు అయినా సరే. ఎంత ఆనందము పూలు వస్తుంటే, చాలా బాగుంది గోవిందా. హాయ్ గోవిందా, తిరుపతి వచ్చామండి సేవకి. గులాబీ పూలు వస్తున్నాం, 11 మంది వచ్చామండి. గోవిందా మనం కోసిన పూలు కృష్ణుడికి వేస్తారండి, వెంకటేశ్వర స్వామి పేరు. మన గోశాలలో కృష్ణుడికి, ఎక్కడ దేవుళ్ళకి అక్కడ వేస్తూ ఉంటారండి. గులాబీలు చాలా తోట ఉందండి, పెద్ద పెద్ద తోటలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అంతా.